హాయ్ యూఎస్ మైసెల్ఫ్ డాక్టర్ మనీష్పల్ల పీడియాట్రిక్ డెంటిస్ట్ గహన్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్పెషల్ చైల్డ్. స్పెషల్ చైల్డ్ అంటే ఏంటంటే కొంతమందికి డౌన్ సిండ్రోము, ఆటిజం కిడ్స్ ఇలా వస్తుంటారు. సో అలాంటి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెంటల్ వాళ్ళ పిల్లల విషయంలో అనేది డిస్కస్ చేసుకుందాం. యూజువల్లీ ఈ డౌన్ సిండ్రోమ్ పేషెంట్స్, ఆటిజం కిడ్స్ పేషెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది సరిగ్గా అంటే వాళ్ళు బ్రషింగ్ ప్రాపర్గా చేయలేరు. అంటే వాళ్ళకి హ్యాండ్ డెక్స్ట్రేటరీ మూమెంట్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి. అలాంటి పేషెంట్స్లో ఏంటంటే యూజువలీ మనం సజెస్ట్ చేసేది పవర్ టూత్ బ్రషెస్ అనేది సజెస్ట్ చేస్తుంటాము. దీనివల్ల ఏంటంటే మెషినే రొటేట్ అవుతూ ఉంటుంది, మెషినే మూమెంట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా బ్రష్ చేసుకోగలరు. ఇంకొకటి వచ్చేసరికి ఆటిజం పేషెంట్స్, అంటే ఆటిజం అంటే హైపర్ యాక్టివ్ పేషెంట్స్ ఉంటారు, ఆటిజం కిడ్స్. ఇలాంటి పేషెంట్స్లో వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు కొత్త అట్మాస్ఫియర్, కొత్త ఎన్విరాన్మెంట్ త్వరగా యాక్సెప్ట్ చేయరు. సో ఎప్పుడైతే ఆటిజం కిడ్స్ కానీ డౌన్ సిండ్రోమ్ కిడ్స్ ఇలాంటి స్పెషల్ చైల్డ్ కిడ్స్ ఉంటారో వాళ్ళలో ఇమీడియట్ ఎవ్రీ 3 monthsకి వాళ్ళ డెంటిస్ట్ని విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్ చైల్డ్ అర్థం చేసుకుంటారు, కోఆపరేట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ స్పెషల్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి అండర్స్టాండింగ్ క్యాపబుల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం డెంటిస్ట్ని 3 monthsకి ఒకసారి అంటే డెంటిస్ట్ని అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొత్త వాళ్ళని త్వరగా యాక్సెప్ట్ చేయరు కాబట్టి. సో ఎప్పుడైతే డెంటిస్ట్ని 3 monthsకి ఒక్కసారి విజిట్ అవుతూ ఉంటారో ఈవెన్చువల్గా వాళ్ళ ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళు ఆ డెంటిస్ట్కి అలవాటు పడిపోతారు. కాబట్టి కొత్త ప్లేస్ అన్నా, కొత్త అట్మాస్ఫియర్ అన్నా, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్, మెషిన్స్, సౌండ్స్కి భయపడడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ట్రీట్మెంట్ అనేది ఇనిషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమందికి క్యావిటీస్ వస్తుంటాయి కానీ తీసుకురారు, పిల్లల్ని తీసుకురారు. అంటే కోఆపరేట్ చేస్తారా లేదా భయపడుతూ ఉంటారు పేరెంట్స్. దానివల్ల ఏంటంటే లేట్ అంటే పెయిన్ వచ్చేదాకా వెయిట్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే స్పెషల్ చిల్డ్రన్కి పెయిన్ వచ్చేదాకా వెయిట్ చేస్తే ఏంటంటే కోఆపరేట్ చేయడం అనేది ట్రీట్మెంట్కి అంత త్వరగా కోఆపరేట్ చేయరు. సో ఎప్పుడైతే పెయిన్ వస్తుందంటే ఇన్ఫెక్షన్ అనేది లోపల నర్వ్స్ దాకా వెళ్ళి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కాంప్లికేట్ అయిపోయింది. సో ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే వాళ్ళని ట్రీట్మెంట్కి అనేది తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్ చిల్డ్రన్కి తీసుకోవాల్సిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ అంటే బ్రషింగ్ అనేది పేరెంట్స్ గైడెన్స్లోనే చేయించడం చాలా బెస్ట్. ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళకి హ్యాండ్ బ్రష్, నార్మల్ బ్రష్ కన్నా పవర్ టూత్ బ్రష్ని సజెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 3 monthsకి ఒకసారి డెంటిస్ట్ని వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయాలి పేరెంట్స్, స్పెషల్ చిల్డ్రన్ కిడ్ పేరెంట్. వాళ్ళు ఎందుకంటే నేను చెప్పాను కదా వాళ్ళకి కొత్త అట్మాస్ఫియర్, ఈ సౌండ్స్ అనేది త్వరగా యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ అడ్జస్టబుల్ అట్మాస్ఫియర్లో ఎన్విరాన్మెంట్లో ఉంటే ఈజీగా కోఆపరేట్ చేస్తారు, ఈజీగా ట్రీట్మెంట్ అనేది చేయించుతూ ఉంటారు. ఒకవేళ బాగా సివియర్ కేసెస్లో వస్తుంటారు, పళ్ళని పుచ్చిపోయి స్పెషల్ చిల్డ్రన్. సో అలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అన్కోఆపరేటివ్గా ఉంటారు కాబట్టి మేము జనరల్ అనస్థీషియా సజెస్ట్ చేస్తుంటాము. జనరల్ అనస్థీషియా అంటే బాడీ మొత్తానికి మత్తు ఇచ్చి చేస్తుంటాము. చాలామంది పేరెంట్స్ భయపడుతుంటారు, అంటే ఆల్రెడీ స్పెషల్ చైల్డ్ కదా బాడీ మొత్తానికి మత్తు ఇవ్వడం అనేది. యూజువల్లీ అది ఏంటంటే మనము పీడియాట్రిషియన్ కన్సల్ట్, జనరల్ అనస్థీషియా కన్సల్ట్ తీసుకొని మనం అనేది ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పెయిన్ పేషెంట్కి త్వరగా వితిన్ 2 hours ఆఫ్ స్పాన్లోనే మొత్తం ట్రీట్మెంట్ అనేది చేసేస్తాము. సో వన్స్ పీడియాట్రిషియన్ కన్సల్ట్ పీడియాట్రిషియన్ ఓకే అని చెప్పిన తర్వాతే అన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని సంబంధించిన టెస్ట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో స్పెషల్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళు అట్మోస్ట్ స్పెషల్గా వాళ్ళ డెంటల్ హెల్త్, పిల్లల యొక్క డెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. హైజీన్ మెయింటైన్ చేయడం అనేది 100% చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పెషల్ చిల్డ్రన్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బ్రషింగ్ అనేది సరిగ్గా చేయరు కాబట్టి. సో ఎట్ ద సేమ్ టైం డెంటిస్ట్ అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి విజిట్ చేసి వాళ్ళ కిడ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే రిక్వైర్డ్ ఉందో ఇమీడియట్గా ఎర్లీ స్టేజెస్లోనే చేయించుకోవాలని సజెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.